హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఇవాల్టి నుంచి మా అత్తయ్య మామయ్య సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా షష్ఠి పూర్తి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో అందులో భాగంగా రిటర్న్ గిఫ్ట్స్ మేము ఏమేమి తీసుకున్నాము అనేది మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. ఇక ఏ ఫంక్షన్ అయినా సరే పసుపు కుంకుమ వక్క తాంబూలము తమలపాకులు జాకెట్ ముక్కలు ఇవైతే కామన్ కదండి. ఇవి లేకుండా నేనైతే ఏ ఫంక్షను చేయను. నేనే కాదు, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరు ఏ ఫంక్షను చేయరు. అయితే కొన్ని డిజైనర్ పీసెస్, కొన్ని ప్లెయిన్ పీసెస్ ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా? మేము ఫస్ట్ ఒక 50 మెంబర్స్కే ఫంక్షన్ అనుకున్నామండి. తర్వాత మళ్ళీ లిస్ట్ పెరిగిందనమాట. సో మేము తీసుకున్న స్టోర్లో ఇక డిజైనర్ పీసెస్ లేకపోవటం వల్ల ఇలా ప్లెయిన్ పీసెస్ తీసుకున్నాం అనమాట. సో స్వీటు హాట్ మా మమ్మీ డాడీ ఇంకా బట్టల మీద పెట్టేశారు. సో అవన్నీ మళ్ళీ ఉంచుకోవడం ఎందుకు అన్నట్టు ఇలా మేము చక్కగా గిఫ్ట్స్లో ప్యాక్ చేసేసాం. ఇదిగోండి, ఈ టీ కప్స్ నేను రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకున్నానండి. సో ఇది వచ్చేసేసి ఈ బుక్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానమాట. మీరు కనుక ఒకవేళ ఇలాంటి అంటే నేను టీ కప్స్ తీసుకున్నాను, అందరికీ ఉపయోగపడేటట్టు 6 కప్స్ ఉన్నవి తీసుకున్నాను అనమాట. మీకు కనుక ఇలాంటి గిఫ్ట్స్ కావాలంటే వీళ్ళ పేజ్ని విజిట్ చేయండి. వీళ్ళ పేజ్ని చూడండి. ఇన్స్టాగ్రామ్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఇన్ కేస్ ఏ ఫంక్షన్కైనా కావాలి అన్నా మనం ప్రీ బుక్ చేసుకుంటే వాళ్ళు చక్కగా మనకి మంచిగా డెలివరీ చేస్తున్నారు. సో మా రిటర్న్ గిఫ్ట్స్ అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి పూజల్లో కంపల్సరిగా మనము ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ పెట్టుకుంటాము. అలాగే బత్తాయిలు తీసుకున్నానండి పండు తాంబూలం కింద. సో ఇప్పుడు ఇంకా అరటిపళ్ళు కూడా మంచిగానే వస్తున్నాయి, బట్ ఆ బత్తాయి అయితే బాగుంటుందని నేను బత్తాయిలు తీసుకున్నానమాట. ఇక ఈ విధంగా మా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. సో మా అత్తగారి మావగారి సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా షష్ఠి పూర్తి సిరీస్ కావాలా? కామెంట్ చేయండి. ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇచ్చే ఏ గిఫ్ట్ అయినా, మనం ఇచ్చే ఏదైనా వాళ్ళకి ఒక మెమరీగా ఉండాలి అనేది అనుకుంటాం కదండి. సో అందుకని మనం ఇచ్చే గిఫ్ట్ చాలా బాగుండాలని నేను చాలా ఆలోచించి ఈ గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి. ఇప్పుడు కొన్ని మనం గిఫ్ట్స్ ఇస్తాము, బట్ వాళ్ళకు ఉపయోగపడవు కదా. సో ఉపయోగపడేటట్టు ఉండాలి అని చెప్పి ఈ టీ కప్స్ పొద్దున్నే అందరూ టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు మా అత్తయ్య మామయ్యని కంపల్సరీ గుర్తు చేసుకోవాలని ఇవి తీసుకున్నాను అనమాట.